అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి అరాచకం అయితేనేంది, లేకపోతే పేదోడి ఇంటిపై బుల్డోజర్ల దాడి అయితేనేంది, లేకపోతే ప్రైవేట్ స్థలాలకు సంబంధించి ఈరోజు కూల్చివేతలపై ఏదైతేనేది కూడా విపరీతమైన చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. గత ప్రభుత్వంలో ఏదైతే 100 కోట్లు పోయినటువంటి ఇదే హైదరాబాద్ నగరంలో ఒక ఎకరం భూమి ఈరోజు ఒక 100 గజాలు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. దీంతో చాలామంది దగ్గర 14 లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో అసలు చెప్పాలనుకుంటే ఇక వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతము. దాని తర్వాత ఇంకా ఏదైనా చెప్పుకునే పరిస్థితి దాపురించినటువంటి సందర్భం. అసలు ఏం జరుగుతుంది ఈరోజు హైడ్రా పేరిట గులాంగిరి జరుగుతుందని చెప్పేసి కూడా గతంలో ప్రముఖ సామాజికవేత్త నాగోని ప్రవీణ్ చాలాసార్లు అనుకున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయనే మనతో ఉన్నారు. నిజంగా ఈ హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచకానికి సామాన్య ప్రజలు ఎట్లా సఫర్ అవుతున్నారనే అంశాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. అది చూసిన మీ ఆర్టికల్ కూడా నిన్న మనం చూసిన తర్వాత హైడ్రా గులాంగిరి అని మీరు అంటున్నారు. హైడ్రా వల్ల చెరువుల పరిరక్షణ జరుగుతూ ఉంది. ఈరోజు ప్రైవేట్ స్థలాలు ఈరోజు ప్రభుత్వ పరమైతా ఉన్నాయి. అన్యాక్రాంతమైనటువంటి భూములు ఈరోజు ప్రభుత్వం సొంతం చేసుకుంటా ఉంది. కబ్జాకు గురైన భూములు ఈరోజు తమ వశమవుతున్నాయి. ఏమైతే కబ్జాలకు గురైనటువంటి పార్కులు అయితేనేది, చెరువులు అయితేనేది ఈరోజు ప్రభుత్వ పాలవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఏది నమ్మాలా మేము? అసలు ఇంతవరకు ఏ నాలని ఈ హైడ్రా రక్షించింది, ఏ చెరువుని ఏ హైడ్రా రక్షించింది, అసలు ఎక్కడ హైడ్రా అనేది దేనికి పనికొస్తుంది? కాంగ్రెస్ నాయకులు ఇతరుల మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్టుగా కనపడుతుంది. హైడ్రా పలాన్ చెరువును రక్షించింది లేదా పలాన్ నాలను రక్షించింది అనేది ఎక్కడైనా చూపించగలరా మీరు? ఎక్కడ చూపించలేము. ఏ చెరువును కూడా పరిరక్షించడంలో హైడ్రా విఫలమైంది, ప్రభుత్వం విఫలమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇదే విషయానికి సంబంధించి ఫిర్యాదుగూడలో మొన్న ఒక సమాధులకు సంబంధించి ఒక కూల్చివేతలు జరిగింది. అక్కడ ముస్లిం సోదరులు వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి లేకపోతే హైడ్రా చిత్రపటానికి అది మన క్షీరాభిషేకం చేసిన సందర్భం ఉంది. మరి అది కాదా, అది రక్షించినట్టు కాదా? నేనేమంటున్నంటే హైడ్రా అనేది బాధితుడిని మాత్రమే బలి తీసుకుంటుంది. ఎవడైతే అక్రమార్కుడు ఉన్నాడో, ఎవడైతే కబ్జాదారుడు ఉన్నాడో, ఎవరైతే అమ్ముకొని సొమ్ము చేసుకున్నారో, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అధికారుల మీద, తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకున్నంత కాలం ఇట్లాంటి కబ్జాలు జరుగుతూనే ఉంటాయి. అట్లాంటి బాధితులు మోసపోతూనే ఉంటారు. మొన్న హైడ్రా ఇక్కడ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీలో కూల్చేసింది అది బాధితుడు, కబ్జాదారుడు కాదు, కొనుక్కున్నాడు. అవును. ఇప్పుడు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది, మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ ఇచ్చారు, అన్ని రకాలుగా ఉన్న తర్వాత వాళ్ళు కొనుక్కోకుండా ఎట్లుంటారు? కొనుక్కున్నాడు బాధితుడు. ఇప్పుడు బాధితుడు నష్టపోయింది. బాధితుడికి ఈ ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుంది? పరిహారం కట్టి నువ్వు చూస్తూ ఎట్లా ఊరుకున్నావు? అతను కన్స్ట్రక్షన్ చేస్తుంటే, రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే, పర్మిషన్ తీసుకుంటుంటే నీ ప్రభుత్వమే కదా ఏం చేసింది? ఎందుకు ఆపలేకపోయింది? కన్స్ట్రక్షన్ అవుతుంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో షాపులు, ఇల్లు వచ్చిన తర్వాత నువ్వు వచ్చి కూలగొట్టడం వల్ల నష్టపోయింది ఎవరు? రైట్. ఇదే విషయానికి సంబంధించి ఓవైపు హైడ్రా పేరిట జనాలు గగ్గోలు పెడతా ఉన్నారు. మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళంతా ఇదే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఓవైపు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ప్రజలకు సంబంధం లేని విషయాన్ని అయితేనేది, లేకపోతే ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి ఇస్తున్న కమిషన్లు అయితేనేది, కాళేశ్వరం ఈ కమిషన్లు వేస్తుంది. కానీ అసలు నిజంగా హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి ఏదైతే అభాగ్యులు మీరు అన్నట్టు బాధితుల ఇల్లు కూల్చివేతలపై ఇంతవరకు ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? నేనేమంటున్నంటే అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది గత 20 ఏళ్ళ కని విని ఎరగని తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎప్పుడు చూడలేదు. ఎప్పటి నుంచి? ఎన్ని సంవత్సరాలు? ఈ అప్రాక్సిమేట్లీ ఒక 20 నెలల నుంచి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దారుణం ఏంటంటే, ఇంకా మన హైడ్రా ముఖ్యమంత్రి గారు హైడ్రాని తీసుకొచ్చి ఆగం చేసి పెట్టిండు. దీనివల్ల ఏంటంటే ఎవరైనా కొనుగోలుదారుడు ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా అక్కడ ఏముందో, ఆడ ప్రభుత్వ భూమి ఉందా, లేకపోతే బఫర్ జోన్ ఉందా, లేకపోతే FTL ఉందా తెలియనటువంటి అయోమయ గందరగోళంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొనాలంటే ముందుకు రావడం లేదు. మరి దానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. నేను అదే ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదు అనేది మాకు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం మారిపోయి మరో ప్రభుత్వం ఏర్పడితే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంకి మనుగడ అనేది ఉండదు అని
అందరూ అనుకుంటూ ఉన్నాం. అదే ఇంతకుముందు కూడా ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి గత 2 సంవత్సరాల నుంచి అయినటువంటి కన్స్ట్రక్షన్స్ అమ్ముడు పోకుండా అట్లనే ఉండిపోయినాయి. నష్టాలను చవి చూస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టాన్ని చవి చూడటం ఈ 20 నెలల నుంచే జరుగుతుంది. రైట్. మీరు ఒక సామాజికవేత్తగా గతంలో ధరణిని విపరీతంగా వ్యతిరేకించారు. వాస్తవం. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు పలికిర్రు, ధరణిని ఇదే ముఖ్యమంత్రి మీరు అసలు ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ధరణిని మొత్తం నాశనం చేస్తుందని చెప్పేసి మీరే ధర్నాలు చేసిండ్రు, మీరే రాష్ట్రారోకోలు చేసిర్రు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, 20 నెలలు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యంత ఎక్కువగా హైదరాబాద్కి సంబంధించిన రెవెన్యూ పెరగాలన్నా, బ్రాండ్ వాల్యూ పెరగాలన్నా విపరీతంగా ఎక్కువ అమౌంట్ వచ్చే దాని మీద రియల్ ఎస్టేట్ రంగం ఒకటి. బట్ అదే కుదేలు అవుతుంది, మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకుండా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, గత 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్వర్ణయుగాన్ని చూసింది వాస్తవం. కాకుంటే ఏంటంటే అప్పుడు ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. ధరణిని వ్యతిరేకించలేదు, ధరణిలో ఉన్న లోపాలను వ్యతిరేకించినాం, ధరణిలో తప్పిదాలను వ్యతిరేకించినాం. ఆ తప్పిదాలను ఎత్తి చూపించినాం ప్రభుత్వాన్ని. మేము ఎత్తి చూపించిన తర్వాత మాడ్యూల్స్ తీసుకొచ్చారు. మాడ్యూల్స్ ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. చాలా సమస్యలు పరిష్కారమైనవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఓన్లీ పేరు మార్చారు కానీ ఇప్పటి వరకు ఏ సమస్య పరిష్కరించలేదు. రైతుల సమస్యలు అదే విధంగా ఉన్నాయి. సేమ్ మారింది పేరే, ఇంకేమీ మారలేదు. మారింది పేరు మాత్రం. రైట్. మీరు ఇప్పుడు తెలుసు మీకు గతంలో ఇప్పుడున్నటువంటి రోడ్ల భవనాల శాఖ మంత్రులు అయితేనేది, లేకపోతే మీ పొంగులేటి లాంటి మంత్రులు కానీ మీరు చాలాసార్లు రిఫరెన్స్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక రియాల్టర్ గతంలో ఉన్నటువంటి ఇంత మంచి రెవెన్యూ మంత్రి కూడా రియాల్టర్. రైట్. అదే చెప్తా ఉన్నాం. ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి రియాల్టర్ రంగాన్ని కావాలని చెప్పేసి, లేకపోతే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని తగ్గించాలని చెప్పేసి, లేకపోతే ఒక నెగిటివిటీ ప్రచారం చేయాలని చెప్పేసి ఈరోజు రియాలిటీ రంగాన్ని, లేకపోతే కన్స్ట్రక్షన్ రంగాన్ని తొక్కి పడేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మీలాంటి సామాజికవేత్తలు చెప్తున్నమాట. నిజమా కాదా? వాస్తవంగా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ పాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చేయగలిగేటటువంటి సమర్థత ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తే వాళ్ళకు లాభం జరుగుతుందో వారి ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీస్తే ఎక్కడ పక్క రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచన ఉండొచ్చు. అందుకే అమరావతిలో రేట్లు పెరిగినాయి అనేది ఒక వార్తలు, అమరావతి డెవలప్ అవుతుందనే అంత వార్తలు, హైదరాబాద్ డెవలప్ అవుతుంది, హైదరాబాద్ని డెవలప్ చేద్దాం, హైదరాబాద్కు కొత్తగా ఏదన్నా వీటిని కంపెనీస్ని తీసుకొద్దాం అనే దృక్పథం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కాబట్టి నేనేమంటున్నంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కావాల్సినటువంటి కృషి చేయాలి. రకరకాల అంటే ఉపాధి కల్పించాలి, రకరకాల కంపెనీస్ని తీసుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఫార్మా కానీ, ఇంకా రకరకాల తీసుకొచ్చి ఇక్కడ ఉపాధిని పెంచితే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏమైందంటే గతంలో 10,000కు అమ్మినటువంటి ప్లాటు ఇవాళ 8,000కు పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాస్తవం 8,000కు కూడా కొనేవాడు లేడు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు రియాల్టర్స్ అంతా ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు, రోజు రోజుకు నష్టం జరుగుతుంది. అదే అండి, ఈ నష్టానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ప్రభుత్వ రంగానికి సంబంధించి ఒక 5 ఏళ్ళు టైం అనేది లెక్క ప్రజాస్వామ్యంలో. రైట్. 2 ఏళ్ళు చాలా కీలకమైన సమయం ముగిసిపోయింది. ఇంకా మహా అయితే 2 ఏళ్ళు, ఆ తర్వాత ఎట్లాగో ఒక 1 ఇయర్ వాళ్ళ ఎలక్షన్ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అసలు గాడిన వాడే అవకాశం ఉందా రియల్ ఎస్టేట్ రంగం? ఖచ్చితంగా మాకైతే అట్లాంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఏం కనిపించటం లేదు. మేము కలిసి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఏం చేయాలో ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఇద్దామంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. నేను ముఖ్యమంత్రి గారికి 2-3 సార్లు ఫోన్ చేశాను. ఆ ఫోన్ ఎవరో పిఎల్ ఎత్తుతారు, అపాయింట్మెంట్ ఇస్తామన్నా, ఢిల్లీలో ఉన్నాడన్నా, లేదు ఇంకేదో మీటింగ్లో ఉన్నాడన్నా అని చెప్తారు. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఒక 4 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చర్చిద్దాం అనుకున్నాను, రిటర్న్గా రాసిద్దాం అనుకున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల సంక్షోభానికి గురై ఉన్నది. దాంట్లో నుంచి బయటపడడానికి మనం చేయాల్సినటువంటి ఇవేంటి అనేటువంటి ప్రణాళికలు ఏంటి అనేది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటే వాళ్ళ అవకాశాన్ని మాకు ఇప్పటివరకు ఇవ్వలేదు. అదే అంటే గత ప్రభుత్వం కూడా అటో ఇటో సరే కిందనో పడ్డదో మీద పడ్డదో ఒక వ్యవస్థను అయితే ఒక స్టాండర్డ్ అయితే నిలబెట్టిన సందర్భాన్ని చూసినాం మనం. ఈ మధ్య కాలంలో పర్టికులర్లీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన దాంట్లో ఎట్లాంటి ఒక ప్రకటన లేదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇట్లా ఇదవుతుంది, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతూ ఉంది, ఇక్కడ చాలామంది ఉపాధి కోల్పోతూ ఉన్నారు దాని మీద కూడా ఎట్లాంటి ఒక స్పందన లేదు.
వీళ్ళందరూ కూడా అంటే మీ నుంచి కూడా కనీసం అంటే ఇక ప్రభుత్వం ఏమైనా చేస్తుంది అని చెప్పేసి మీ రియాలిటీ సంఘం అసోసియేషన్ కానీ లేకపోతే మీలాంటి సంఘాలు కానీ మిమ్మల్ని అట్లా కూర్చుంటాయా, లేకపోతే దీని మీద అసలు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు? వాస్తవంగా ఓపిక నశించిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం అనేది ఉద్యమంగా మారుతుంది. భవిష్యత్తులో ఉద్యమం చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవటం లేదు. రియల్ ఎస్టేట్ రంగమే కాదు, రాష్ట్రంలో ప్రతి రంగం సర్వనాశనం అయిపోయింది. ఏ రంగం బాగలేదు, ఏ రంగం అభివృద్ధి చెందట్లేదు, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కరువైపోతుంది. అన్ని రంగాల్లో చాలా గత ప్రభుత్వాల కాలంలో మంచిగా వ్యాపారాలు నడిచినాయి, అందరు ఆర్థికంగా స్థిరపడారు. అట్లాంటిది ఇవాళ అదే వ్యాపారాలు కుదేలైపోయి వాళ్ళు ఆ వ్యాపారాలను మూత వేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంతే. మరి ఎట్లా దీని నుంచి బయటపడాలంటే మళ్ళీ నేనేమంటాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారాల్సిందే. ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తే తప్ప ఏ రంగం ఈ రాష్ట్రంలో బాగుపడే అవకాశం లేదు. ఆ బాగుపడేలా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చర్యలు చేపట్టే అవకాశం కూడా కనిపించటం లేదు. వీళ్ళకి ఎంతసేపు ఎక్కడ ఏ పని చేస్తే ఏది లబ్ధి చేకూరుతుంది, లేకపోతే ఎదుటి పార్టీల మీద ఏ విధంగా నిందలు వేయాలి అనేది తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇగో మేము పలానిది చేస్తున్నాం, పలాని కొత్త పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఇగో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాము అనేది ఎక్కడ కనిపించటం లేదు. రైట్ ప్రవీణ్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.